న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కు మరి కాసేపట్లో ల్యాండ్ కాబోతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 5 నెలలకు పైచిలుకు కాలం గడిచిన తర్వాత మొట్టమొదటిసారి అడుగు పెట్టబోతున్నారు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు మహిళలకు సంబంధించి మహిళా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సత్యమేవ జయతే అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కవితకు సంబంధించి కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ జై తెలంగాణ అంటూ కూడా నినదిస్తున్న పరిస్థితి. అదిగో ఆ మార్గం నుంచి కవిత రాబోతున్నారు. మరి కాసేపట్లో కవిత వచ్చేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా జరిగాయి. ముఖ్యంగా అక్కడ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. ఆ మార్గం నుంచి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. సాధారణంగా ఆ ఎరావెల్స్ కి సంబంధించి అక్కడ వస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ఆ వేళ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచే రాబోతున్నారు. దాంతో అక్కడ ఎరావెల్ కి సంబంధించిన డోర్స్ ని కూడా ఓపెన్ చేసి ఉంచారు. సో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే తనతో పాటు అంటే కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా రాబోతున్నారు. కాబట్టి దాదాపుగా 25 నుంచి ఒక 40 మంది అటుగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు భారీగా శ్రేణులు బయట కూడా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ ఏర్పాట్లు చేశారు. కొంతమందికి మాత్రమే లోపలికి అనుమతిచ్చారు. మరికొంతమందికి సంబంధించి వాళ్ళందరూ కూడా బయట ఉన్న పరిస్థితి. ప్రత్యేక అనుమతి వచ్చినట్టుగా తెలుస్తోంది కొంతమందికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆ సెక్యూరిటీ ఏర్పాట్లు చూస్తున్నారు. మరోవైపు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని కవితకు స్వాగతం పలికేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 500 నుంచి 1000 కార్లు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. కాన్వాయ్గా ఇటు వెళ్ళబోతున్నారు. తన ఇంటికి చేరుకోబోతున్నారు కల్వకుంట్ల కవిత. ముఖ్యంగా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ కాసేపు బీఆర్ఎస్ శ్రేణులతో ముచ్చటించే అవకాశం ఉంది. ఎందుకంటే కూడా మొట్టమొదటిసారి హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ఆమె నిన్ననే చెప్పుకొచ్చారు తనకు సహకరించిన వాళ్ళందరికీ సంబంధించి ప్రత్యేక కృతజ్ఞతలు. అదిగో 2 లైవ్ కెమెరాస్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. కెమెరా 1 మీరు చూస్తున్నారు. అక్కడ జన సందోహానికి సంబంధించి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఘన స్వాగతం పలికేందుకు వాళ్ళందరూ అక్కడ వేచి చూస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కెమెరా 2కి సంబంధించి విజువల్స్ అక్కడ ఆ మార్గం నుంచే కల్వకుంట్ల కవిత రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా సిబ్బంది కూడా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రోప్ టీం అక్కడ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా అక్కడ మరింత భద్రతను కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాన్వాయ్గా తన ఇంటికి చేరుకుంటారు. జూబ్లీ హిల్స్లోని తన ఇంటికి చేరుకుంటారు కవిత. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. నిన్న అన్నయ్య కేటీఆర్తో కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. భావోద్వేగ వాతావరణం. ఇన్ఫాక్ట్ కోర్టులో కవితకు సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత కేటీఆర్ ఉద్వేగానికి లోనయ్యారని వార్తలు కూడా మనం చూస్తూ ఉంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరికీ సంబంధించి రిలేషన్షిప్ సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ నిన్న రిలీజ్ అయిన తర్వాత కూడా కుమారుని కౌగిలించుకొని కనీటి పర్యంతమయ్యారు. ఉద్విగ్న వాతావరణానికి లోనయ్యారు. అదిగో ఫ్లైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్లైట్ లో కల్వకుంట్ల కవితకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఆ పక్కనే భర్త అనిల్ కూడా ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళు ల్యాండ్ కాబోతున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. భర్త అనిల్ తో పాటు సోదరుడు కేటీఆర్, అలాగే కొడుకు ఆదిత్య, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేరుకున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ల్యాండ్ కాబోతోంది వాళ్ళ విమానం. ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎందుకంటే అక్కడి నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి చేరుకుంటారు. అక్కడ తన తండ్రి కేసీఆర్ను కలవబోతున్నారు కల్వకుంట్ల కవిత. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్లోని కవిత నివాసానికి చేరుకుంటారు. భారీగా శ్రేణులు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఆ కాన్వాయ్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ వెహికల్లోనే కవిత ఓపెన్ టాప్ అక్కడికి చేరుకొని అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 500 నుంచి 1000 కార్లంటే అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో ఉండబోతుంది అక్కడ ఈ రోజు ఘన స్వాగతం అనేది. బీఆర్ఎస్ శ్రేణులు ఏ స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నాయనేది కేటీఆర్తో పాటు
కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు వాళ్ళతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న మీరు చూశారు తీహార్ జైలు దగ్గర రాత్రంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి. దాదాపుగా 5 గంటలకి తను రిలీజ్ అవుతారనుకున్నారు, కానీ 7 అయింది, 7 నుంచి 7:30 అయింది. ఎస్ అక్కడ మూమెంట్ పెరిగింది. ఆ మూమెంట్ పెరిగిన విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అక్కడ మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో కల్వకుంట్ల కవిత రాబోతున్నారు. అక్కడ పోలీసులు ఒక్కసారి అలర్ట్ అయిన విజువల్ని మీరు చూస్తున్నారు. ఇంతసేపు కూడా కాస్త అటు ఇటుగా మాట్లాడుకున్న సందర్భాన్ని చూసాం, కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ టీం కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎందుకంటే బయట భారీగా శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసింది. కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒక్కసారి ఆ రివైండ్ కనుక చేసుకుంటే, ఎందుకంటే ఈ కేసు దాదాపుగా మనకి ఆ రివైండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక 8వ తారీఖు 3వ నెల 2023కి సంబంధించి అప్పుడు ఈడీ కవితకు సమన్స్ జారీ చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్లారు కవిత. అక్కడి నుంచి సమన్లకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆమె. ఆ తర్వాత తన ఫోన్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సమర్పించారు. ఆ తర్వాత కవితకు మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సమన్స్ జారీ చేసిన 10 రోజుల తర్వాత వాయిదా వేసింది ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు. ఇలా జరుగుతూ నిన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా కొన్ని కండిషన్స్తో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్న సందర్భంలో వాడివేడి వాదన జరిగిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు కల్వకుంట్ల కవిత. కుటుంబ సమేతంగా ఆమె మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. 5 నెలలు దాదాపుగా 166 రోజులు ఆమె జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలోని అక్కడికి ఇన్ఫాక్ట్ తమ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయింది విస్తారా ఫ్లైట్. కవిత ప్రయాణిస్తున్న విస్తారా ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయింది. మరి కాసేపట్లో ఇంకొక శంషాబాద్లో ల్యాండ్ అయింది. హైదరాబాద్లో ల్యాండ్ అయింది. మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు కల్వకుంట్ల కవిత. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంకొక 10-15 నిమిషాలు ఇన్ఫాక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 10-15 నిమిషాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఇంకా ఎంతసేపు పట్టొచ్చు కవిత బయటకు రావడానికి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడే జస్ట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది విస్తారా సంబంధించినటువంటి ఎయిర్లైన్స్. కవితతో పాటు కేటీఆర్, తర్వాత కుటుంబ సభ్యులు, కవిత భర్త అనిల్, తర్వాత కుమారులు ఆమెతో పాటు ఉన్నారు, కుటుంబ సభ్యులు. వారితో పాటు కొంతమంది కీలక నాయకులు ఉన్నారు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయింది. ఇంకొక 10 నిమిషాల లోపల కవిత బయటకు వస్తుంది. అంటే ల్యాండ్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లోపల నుంచి బయటికి రావడానికి పట్టేటువంటి సమయం అది 10 to 15 minutes. వెహికల్, ఆమె వాహనం సిద్ధంగా ఉంది. ఆమెతో పాటు లోపలికి కొద్దిమంది కీలక నాయకులు పాస్ తీసుకొని లోపలికి వెళ్లారు. అయితే కవిత నేరుగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వారికి అభివాదం చేస్తారు. కొద్దిసేపు ఇటు నుంచి నేరుగా ఆమె బయలుదేరేటువంటి వాహన శ్రేణి ర్యాలీ డైరెక్ట్గా బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆమె నివాసానికి వెళ్తుంది. మార్గ మధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె నివాసం వరకు భారీ ఎత్తున స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు, కట్అవుట్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూడొచ్చు మనం. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ పరశురామ్ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 బయటికి వచ్చేటువంటి దారి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూపిస్తూ ఉన్నారు. భారీగా సెక్యూరిటీ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ ఉన్నటువంటి భారీగా ఆమెకు స్వాగతం చెప్పడానికి వచ్చినటువంటి విజువల్స్ ఒకసారి జనాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరశురామ్, చూడొచ్చు విజువల్స్లో. సో ఇక్కడ కొంతమంది ఫ్లెక్సీలతో కూడా స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భారీగా మహిళలు చేరుకున్నారు. తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. వారందరితో మాట్లాడదాం. అయితే కీలకమైనటువంటి కుటుంబ సభ్యులంతా కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్, భర్త, కుమారులతో పాటు ఇంకా కొంతమంది బంధువులు కూడా ఉన్నారు, కీలక నాయకులు కూడా ఉన్నారు. వీరందరితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందరికీ మా ఆటో కార్మికులకు కానీ కార్మికులకు కానీ మాకు మా కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ చేయాలని అనిపిస్తుంది. కానీ
మా కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు కాబట్టి ఇవాళ మా సమస్యల మీద కవితక్క ఎప్పుడు అయినా కలిసేది. అలాంటి మా అక్క మాకు తిరిగి వస్తున్న ఆనందంలో ఇలా రిసీవ్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నాం ఇంకా కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే కవిత కూడా వెల్కమ్ చెప్పడానికి వచ్చారు కవితతో. వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా వెల్కమ్ చెప్పడానికి వచ్చారు కవితతో. మీరు ఎక్కడ? తెలంగాణ జాగృతి నుంచి వచ్చారు. ఏం పేరు మీ పేరు? చెప్పండి. వెళ్ళేటప్పుడు ఏ మాట అయితే చెప్పిందో కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తానని. మా కవితక్క వెళ్ళేటప్పుడు ఏ మాట అయితే చెప్పిందో కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తానని, అదే విధంగా కడిగిన ముత్యం లాగా తను తిరిగి వస్తున్నటువంటి ఈ సందర్భం చాలా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. జై తెలంగాణ, జై జాగృతి. జస్ట్ ఎంట్రీ విజువల్ చూడొచ్చు. ఏం పేరు? లతారావు. చెప్పండి. కవిత బెయిల్ వచ్చింది కదా, ఏం చెప్తున్నారు? ఇప్పుడు వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. అవును, వెల్కమ్ స్వాగతం చెప్పడానికి వచ్చినాము. కింగ్ ఇస్ బ్యాక్. కింగ్, తెలంగాణ కింగ్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. ఏ మాట అయితే ప్రకారం పోయిందో ఆ మాట ప్రకారం బయటకు వచ్చింది. కడిగిన ముత్యం లాగా పోతుంది, కడిగిన ముత్యం లాగానే బయటకు వచ్చింది. ఇప్పుడు ఉంటుంది మా సంగతి ఏందో ఇప్పుడు చెప్తాం అందరికి. అంతే ఇక దసరా బతుకమ్మ ఉత్సవాలు పక్కన రైట్ సచిన్ ఇన్సైడ్ విజువల్స్ సెక్యూరిటీ అంటే టర్మినల్ 3 నుంచి. రైట్ సచిన్ ఇన్సైడ్ విజువల్స్ సెక్యూరిటీ అంటే టర్మినల్ 3 నుంచి అరైవల్స్ ఏదైతే ఉందో అరైవల్స్ 3 నుంచి బయటకు వస్తారు. నేరుగా ఆమె వచ్చేటువంటి డైరెక్ట్ గా వాహన శ్రేణి సిద్ధం చేశారు. అటు నుంచి నేరుగా బయటకు వెళ్ళిపోతారు. అటు నుంచి వాహన శ్రేణి ర్యాలీ సిద్ధంగా ఉంది. ఆ విజువల్స్ కూడా ఒకసారి విజువల్స్ తో చూపిద్దాం. పరశురామ్ ఉన్నారు, వీడియో జర్నలిస్ట్. భారీగా అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు వెల్కమ్ చేయడానికి. ఎందుకంటే 5.5 months తర్వాత బెయిల్ పైన కవిత బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ని వీళ్ళంతా కొంత సెలబ్రేట్ మూడ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాహన శ్రేణి వెహికల్స్ చూద్దాం. కేటీఆర్ ప్రయాణించేటువంటి వాహనం, తర్వాత కవిత వెళ్ళేటువంటి వాహనం చూద్దాం. కేటీఆర్ ప్రయాణించేటువంటి వాహనం, తర్వాత కవిత వెళ్ళేటువంటి వాహనం ఇదొకటి. తన కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసినటువంటి వెహికల్ ఇదొకటి ఉండగా కేటీఆర్ కవిత వెళ్ళేటువంటి వాహనం సిద్ధం చేసినటువంటి వెహికల్ సిద్ధంగా ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేటువంటి ఈ వాహనంలోనే కవిత బయలుదేరారు. ఈ ఓపెన్ టాప్ ఉంది. ఇక్కడికి వచ్చేపు వీళ్ళందరికీ అభివాదం చేసేటువంటి అవకాశం ఉంది. కవిత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గాంధీనగర్. ఇప్పుడు 5.5 months తర్వాత వచ్చారు కదా. అవునండి, బయటకు వస్తున్నారు కవిత, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్క వస్తుంది, విజయం మాదే. తర్వాత నెక్స్ట్ భారీ మెజార్టీ తోటి కేసీఆర్ గారు రాబోతున్నారు. కాసుకోండి అందరు, మీరు అందరు. ఇంకా చంద్రబాబు ఎలా వచ్చాడో కేసీఆర్ కూడా మళ్ళీ అదే విధంగా భారీ మెజార్టీతో వస్తాడండి తప్పకుండా. ఇప్పుడు కవితకు మేము జయ జయదానాలు కొట్టడానికే వచ్చాము ఇక్కడికి. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈ రోజులు లోపల కదా, ఇప్పుడు అక్క తడాక ఏందో చూపిస్తుంది. వస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ ఏరియాల నుంచి, జాగృతి అండ్ బీఆర్ఎస్ ఇద్దరు వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే కుటుంబ సభ్యుల కోసం కొన్ని వాహనాలు ఏర్పాటు చేస్తారు. కొత్త ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి వారందరి కోసం వాహన శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. భారీ ర్యాలీతో అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఆమె నివాసానికి వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల హడావుడి కనిపిస్తా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల హడావుడి కనిపిస్తా ఉంది. కవిత 5.5 నెలల తర్వాత బయటకు వస్తుండటంతో విస్తారా ఎయిర్లైన్స్ కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయింది. మరికొద్ది నిమిషాల్లోనే ఆమె బయటికి రానున్నారు. ఇటు నుంచి నేరుగా ర్యాలీ రూపంలో బయలుదేరుతారు. చాలా మంది బొకేలు, ఫ్లెక్సీలు, ప్లగ్ కార్డ్స్, ఇక్కడంతా ప్లగ్ కార్డ్స్, వీళ్ళందరితో కంటిన్యూగా ప్లగ్ కార్డ్స్ ఎయిర్పోర్ట్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్, హడావుడి, వాహనాలు, పోలీసు ఎయిర్పోర్ట్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల విజువల్స్ అక్కడ. ఎందుకంటే మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఈ ఎగ్జిట్ నుంచే బయటికి రాబోతున్నారు. అరైవల్ నుంచే కవిత బయటకు రాబోతున్నారు. ఇప్పటికే మూవ్మెంట్ పెరిగింది. ఐ థింక్ ఎవరో ఒక వ్యక్తి ముందు వచ్చారు, ఫోన్ కాల్లో మాట్లాడుతూ అలర్ట్ చేసిన సందర్భాన్ని చూడొచ్చు.
ఇప్పటికే అక్కడ సెక్యూరిటీ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే ఏ క్షణమైనా కవిత వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐ థింక్ మూవ్మెంట్ పెరిగింది. ఎస్, మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆ మూవ్మెంట్ మీరు చూడొచ్చు. అక్కడ భారీగా శ్రేణులు చేరుకున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇసుకేస్తే రానంత అక్కడ పరిస్థితి చూడొచ్చు. భారీగా అక్కడికి శ్రేణులు చేరుకున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం ఇంకెంతసేపు పట్టొచ్చు కూడా అక్కడ అంచనా వేయడం జరుగుతోంది బీఆర్ఎస్ శ్రేణులు? కాస్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కాస్త జోష్ అనే చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాస్త నైరాశ్యంలోకి వెళ్ళింది క్యాడర్ లీడర్ పార్టీ. తర్వాత కవిత అరెస్ట్ తర్వాత 2024లో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఇలాంటి అన్ని కాస్త స్తబ్దుగా మారిపోయింది. కేవలం మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాత్రమే కేసీఆర్ ఒక మాట అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాత్రమే కేసీఆర్ ఒక మాట అన్నారు. కవిత కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది, అగ్నిపర్వతంలా రగిలిపోతున్నాడు ఒక స్టేట్మెంట్ చేశారు. సో కాంగ్రెస్ ను గ్రౌండ్ లో చీల్చి చెండాడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత స్పోక్స్ పర్సన్, తర్వాత విజయార్య గారు ఉన్నారు. విజయార్య గారు, 6 నెలల తర్వాత, దాదాపు 5.5 నెలల తర్వాత కవిత బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా, దీన్ని ఎట్లా? ఆల్రెడీ విమర్శలు వస్తా ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ టైప్ లోనే బెయిల్ వచ్చింది అనేటువంటిది ముఖ్యమంత్రి వాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కూడా ఒకటైపోయి కేసీఆర్ గారి మీద పగబట్టి, కేసీఆర్ కుటుంబం మీద పగబట్టి మరి మా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారిని కావాలని 153 రోజులు జైలుకు పంపినరు. సిబిఐ రిపోర్ట్లో కానీ తర్వాత ఈడీ రిపోర్ట్లో కానీ ఒక్క తప్పు తేలలేదు. నిన్న సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, నీ రిపోర్ట్ 20 అని చెప్పి. చదివితే ఏం లేదు దాంట్లో. అంటే కావాలని కుట్రమని తెలంగాణ ప్రజలను అవమానం చేయడానికి గాను మా తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారి బిడ్డను ఈరోజు మరి జైల్లో పెట్టిర్రు. దాన్ని ఖచ్చితంగా ప్రజలు రివోల్ట్ అయ్యారు. మీరు చూడండి, ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిర్రు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. 3 పార్టీలు ఏకమైపోయి ప్రజలను పక్కదారి పట్టించి అబద్ధాలు చేసి ఓట్లు వేయించుకొని 8 నెలల కాలం అవుతున్నా కూడా మరి కవిత బెయిల్ పైన బయటకు వచ్చింది. సో ఆమె బతుకమ్మ జైల్లో వేసుకుంటుంది అనేటువంటి కామెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. దసరా ముందు 1 నెల ముందు ఆమె రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్. సో దసరా ఎట్లా సెలబ్రేషన్ కంటే ముందు బతుకమ్మ ద్వారా మరింత ప్రజల్లో ఉంటానంటూ స్టేట్మెంట్ కూడా చేశారు ఆమె ఢిల్లీ నుంచి. ఎట్లా ఉంటుంది? కేసీఆర్ కూడా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు, కూతురు వచ్చిన సంతోషంలో అనేటువంటి చర్చ పార్టీలో నడుస్తూ ఉంది. ఎట్లా ఉంటుంది నెక్స్ట్ బీఆర్ఎస్ కార్యాచరణ? ఈరోజు సిగ్గుమాలిన కాంగ్రెస్, దొంగ కాంగ్రెస్, ఈరోజు రేవంత్ రెడ్డి మరి 50 లక్షలు ఇస్తూ పట్టుడైనటువంటి సిగ్గులేని నాయకుడు ఆ కుర్చీ మీద కూర్చోవడానికి అనర్హుడు, రాజీనామా చేయాలి. సిగ్గునోడైతే మా హరీష్ రావు గారు కాదు. కాబట్టి అట్లనే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి మా ఎమ్మెల్యేలను కొననీకే ఏదైతే డబ్బులు పెట్టిర్రో మరి సంతోష్ గారిని పంపి ఈరోజు ప్రధానమంత్రి కూడా తల వంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి దోపిడీ దొంగలు వద్దురా బాబు అన్నా కూడా కేసీఆర్ గారిని పక్కకు పెట్టి ప్రజలు ఏదైతే చేసిర్రో వాళ్ళు ఈరోజు మేము తప్పు చేసినామని చెప్పి ఈరోజు బాధపడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. 8 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా నెరవేర్చలేదు. మరి భారతీయ జనతా పార్టీ 8 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధిలో ఉన్న తెలంగాణను మళ్ళీ ఆర్థిక వ్యవస్థను కుంగదీయనీకే, తెలంగాణ ప్రజల శాంతిని కుంగదీయడానికి పన్నిన పన్నాగంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేసిర్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం మేరకు, మరి రాజ్యాంగం ఆశీర్వాదం మేరకు, సుప్రీంకోర్టు ఆశీర్వాదం మేరకు మరి ఏ తప్పు చేయలేని మరి కవితమ్మ బెయిల్ మీద వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి దసరా పండుగ గతంలో లాగా 24 ఏళ్ల నుండి మేము మరి ఆమెను ముందలు పెట్టి తెలంగాణ తల్లిగా, తెలంగాణ బిడ్డగా మేము ఆమెను ఆదరిస్తాము. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎక్స్క్లూజివ్ విజువల్స్, లైవ్ విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లోకి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కవితతో పాటు ఇటు కేటీఆర్ అలాగే కొడుకును కూడా మీరు చూడొచ్చు, భర్త అనిల్ కూడా మీరు చూడొచ్చు. భర్త అనిల్, ఆ తర్వాత కొడుకు ఆదిత్య,
కవిత, కేటీఆర్ ఈ నలుగురు కూడా ఫ్రేమ్ లో చూడొచ్చు. వాళ్ళతో పాటు ఆ వెనకాల మిగిలిన కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అరైవల్స్ వైపు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇన్ఫాక్ట్ భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో కవిత బయటకు రాబోతున్నారు. ఒకసారి చూస్తే కనుక నిన్నటి ఉద్విగ్న వాతావరణానికి ఈరోజు చిరునవ్వులు చిందిస్తున్న వాతావరణం. ఎందుకంటే 5 నెలల తర్వాత, రిమెంబర్ ఈ మాట నేను 10 బస్సాలు ఎందుకు చెప్తానంటే కనుక 166 రోజుల తర్వాత కవిత మళ్ళీ హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు. ముఖ్యంగా ఆ 5 నెలలు కూడా జైల్లో ఉన్న తర్వాత నిన్న రిలీజ్ అయిన సందర్భంలో ఉద్విగ్న వాతావరణం చూసాం. ఆ తర్వాత తను బయటకు వచ్చిన మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. కాస్త గట్టిగానే తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చిన సందర్భాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే వడ్డీతో సైతం చెల్లిస్తా ఉంటే ఇచ్చిన ఇన్ఫాక్ట్ చేసిన వ్యాఖ్య ప్రెసెంట్ ఎక్కడ చూసినా అదే హైలైట్గా మారింది. మరి ముఖ్యంగా కవితకు సంబంధించి వడ్డీతో సైతం చెల్లిస్తా ఉంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చారనే అంశానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంది. ఇప్పుడు ఆ చిరునవ్వులు చిందిస్తూ ఇన్ఫాక్ట్ నేను ఎక్కడ కూడా మనకి ఈ సినారియోలో కనిపించట్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా భారీ శ్రేణులు అక్కడ కూడా భారీగానే మనకు కనిపిస్తున్నారు.